Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇప్పుడు ఇక్కడ మన ల్యాబ్స్ అంటే ఎలక్ట్రికల్ మెకానికల్ ల్యాబ్స్ ఉన్నాయి. అంటే వచ్చిన ట్రైనీస్ కి టెక్నీషియన్స్ ప్లస్ ఆపరేటర్స్ కి మిషన్ లో ఉండే పార్ట్స్ అంటే హెచ్ఎంఎం లో ఉండే పార్ట్స్ ని కూడా చూపించాలి కాబట్టి సో అవి కూడా తెచ్చి వాటి కట్ మోడల్ లాగా ఉంచేసి దాన్ని చూపించడం జరుగుతుంది. అవి ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇంజన్ ట్రాన్స్మిషన్ అంటే ఒక డంపర్ లో ఉండే పెద్దదైన ఇంజను ప్లస్ అతి ముఖ్యమైన ఇంజను, ఆ ఇంజన్ ఎట్లా పనిచేస్తుంది అనేది చూపించాలి కాబట్టి అది కూడా ఉంది. ప్లస్ ఇప్పుడు ఈ కాలంలో మనం ఎక్కడ చూసినా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటున్నాము. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది ఎట్లా పనిచేస్తుంది కూడా చూపించడానికి కట్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది ఇంజన్ 400 HP ఇంజన్. ఇది మన ఇప్పుడు 400 HP ఇంజన్ మన దగ్గర అన్నిటికంటే పెద్దదైంది చెవెల్ మీద ఉంది. అది దాదాపు 1500 HP. అది ఆ ఇంజన్ కూడా ఉంది. అది పెద్దది కాబట్టి ఇక్కడ మనం పెట్టలేకపోయినాం. ఇది చిన్న డంపర్ 35 టన్ డంపర్లో ఇప్పుడు మన దగ్గర చిన్న డంపర్ ట్యాంకర్ ఏదైతుందో దానిలో ఉన్న ఇంజన్. ఇది ఇంజన్లో మీరు చూస్తే ఇది పిస్టన్, రింగ్ సెట్, క్రాంక్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్, పైన వాల్వ్స్, ఇది టర్బో చార్జర్. అంటే ఇంజన్లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఎట్లా పనిచేస్తుందని పిస్టన్స్ ఇవన్నీ మనకి కనపడుతున్నాయి దాంట్లో. సో అవన్నీ కూడా చూపెట్టడం జరుగుతుంది. దీన్ని ఎట్లా రిపేర్ చేయాలి, మెయింటెనెన్స్ ఏముంటాయి కూడా ఇట్లా ఓపెన్ కూడా దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. కాబట్టి కట్ మోడల్ చేయించి పెట్టాం. మనం నడుస్తున్న వర్కింగ్ ఇంజన్ ఇది, దాన్ని కట్ మోడల్ చేయించి మనం పెట్టడం జరిగింది. ఎందుకు ఇలా ట్రైనింగ్ లో ఉండే సౌలభ్యం కొరకు మనం పెట్టడం జరిగింది ఇది. సో అట్లే ఇది ట్రాన్స్మిషన్, ఇది 35 టన్ డంపర్లో ఉన్న ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అంటే 5 స్పీడ్లు కలిగిన ట్రాన్స్మిషను. ఇది ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్. అంటే మనం ఏది గేర్ మనం ఏం చేస్తాం, నార్మల్గా మన కార్లో కానీ మోటార్ సైకిల్లో మనం ఏ గేర్ కావాలంటే ఆ గేర్ సెలెక్ట్ చేస్తాం. కానీ దీంట్లో డీలో పెడితే ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ అవుతుంది. అంటే మన స్పీడ్ అకార్డింగ్ మనం ఏమవుతుంది, అది 1 2 3 4 5 అట్లా స్పీడ్స్ అన్ని చేంజ్ అవుద్ది. ఇప్పుడు మన కార్లలో కానీ స్కూటర్స్లో కానీ అన్నీ వచ్చేది. కాకపోతే దీనిలో ఇది హై టెక్నాలజీ ఉన్న ట్రాన్స్మిషన్. దీంట్లో ఇవన్నీ క్లచ్ ప్యాకేజెస్ ఉండి ఈ కట్ మోడల్ ఎందుకు అంటే లోపల అంతర్లీనంగా ఏముందో తెలియదు. సో దీన్ని మనం ఎట్లా పనిచేస్తున్నది విపులంగా మనం చెప్పుకునే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ టెక్నీషియన్స్ పర్టికులర్గా టెక్నీషియన్స్కి ఇది చాలా యూజ్ఫుల్. ఆపరేటర్లకు ఏదో మనం ఏదో క్లుప్తంగా చెప్తాం ఎట్లా పనిచేస్తుంది అంతే, కానీ దానిలో ఏమున్నది అనేది ఆపరేటర్కి అవసరం లేదు. ఎవరికి అవసరం, టెక్నీషియన్స్కి అవసరం. టెక్నీషియన్స్కి ఏది, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటిది, ఎట్లా పనిచేస్తుంది అనేది తెలిసినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. దాన్ని చేసేటప్పుడు కూడా కరెక్ట్ అయిన పద్ధతిలో చేస్తాము. చేసే విధానంలో కూడా మార్పు ఉండదు. సో కరెక్ట్ అయిన పద్ధతిలో చేస్తాము. అందుకని ఈ కట్ మోడల్ ఆ చేసే పనిలో భాగంగా దీన్ని విశదీకరించడం జరుగుతుంది. దానివల్ల మెయింటెనెన్స్ యాక్టివిటీ ఏమేం చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా ఇట్లా ప్రాక్టికల్ చేస్తూ మళ్ళీ ఇక్కడికి వచ్చి సిమ్యులేటర్ అనేది ఆపరేటర్స్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న మోడల్స్ టెక్నీషియన్స్. వెరీ గుడ్. సో అట్లే కొన్ని పార్ట్స్ కూడా డంపర్ లో ఉండే పార్ట్స్ అన్ని కూడా కట్ మోడల్ చెప్పి, డంపర్ లో ఉండే పంపు, వాటర్ పంపు, ఇది థర్మోస్టాట్ అసెంబ్లీ, అది ఆర్బిట్రాల్ వాల్వ్ అసెంబ్లీ, ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ, ఇంజన్ సిలిండర్ హెడ్ అసెంబ్లీ, అట్లా కూలర్ అసెంబ్లీ, యాక్సెసరీ డ్రైవ్, ఇది ఇంజన్ మీద ఉన్న కంప్రెసర్, డంపర్ లో ఉండే కంప్రెసర్ అసెంబ్లీ, ఇవన్నీ వాల్వ్స్, కొన్ని బ్రేక్ వాల్వ్స్, దగ్గర ఉండే బ్రేక్ వాల్వ్స్. ఇప్పుడు ఇది ఏమన్నారు, దీన్ని థర్మోస్టాట్ అంటాం. అంటే ఇంజన్ యొక్క టెంపరేచర్, వర్కింగ్ టెంపరేచర్ ని నిర్దిష్టమైన రేంజ్ లో ఉంచడానికి ఉపయోగపడే ఒక సాధనం అది. అంటే సపోజ్ దాని టెంపరేచర్ ఒక 95 దాటొద్దు అనుకుంటే 73 74 దగ్గర ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యి ఇంజన్ కూల్ చేస్తుంది. మళ్ళీ టెంపరేచర్ ఆ కూల్ చేయడంలో భాగంగా కూల్ అయినప్పుడు మళ్ళీ మూసుకుంటుంది. అంటే ఇది ఇట్లా ఓపెన్ అవుద్ది. టెంపరేచర్ దాకా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యి దాని టెంపరేచర్ ని, ఇంజన్ చుట్టూ ఉన్న టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి ప్రతి ఇంజన్ లోనూ ఉంటది. మన కార్ లో కానీ దేనిలో అయినా వాటర్ కూల్డ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్స్ అన్నిట్లలోనూ థర్మోస్టాట్ ఉండాల్సింది. మన ఫ్రిడ్జ్ లో ఉండేది కూడా అదే థర్మోస్టాట్. అంటే టెంపరేచర్ ఆధారంగా పనిచేస్తూ టెంపరేచర్ ని కంట్రోల్ చేసేది. దాని వర్కింగ్ టెంపరేచర్ ని
కంట్రోల్ చేసేది థర్మోస్టాట్. ఓకే. ఇదేంటండి, ఇది ఒక పెద్ద ఇంజన్? ఇది కూడా ఇంజనే. ఇంకా అంటే అట్లాంటిదే ఇంకోటి కూడా స్పేర్ తీసి పెట్టాము. అంటే క్లోజ్డ్ ఇంజన్. క్లోజ్డ్ ఇంజన్, దాన్ని కట్ మోడల్ చేసి ఐటమ్స్ కూడా అదేంటో. ఇది డ్రిల్ లో ఉన్న డ్రిల్ బిట్ అసెంబ్లీ. ఇది అచ్చా డ్రిల్ మన 10 inches డ్రిల్, మన దగ్గర ఉన్న అన్నిటికంటే పెద్దదైన డ్రిల్ వేసి మనం బ్లాస్ట్ చేస్తాము. దానికి ఉండే డ్రిల్ బిట్ ఇది మెయిన్ ముఖ్య పాత్ర. ఇది చాలా కాస్ట్లీ ఐటమ్. ఇది ఇవి తిరగడం ద్వారా హోల్ పడుతుంది. 10 inches డయామీటర్ తోటి హోల్, దాదాపు ఎంత 25 meters వరకు. ఇప్పుడు దాని పక్కన ఇది ఫిల్టర్ అసెంబ్లీ, డీజిల్ ఫిల్టర్. డీజిల్ ని ఫిల్టర్ చేసి ఇంజన్ లోకి పంపించేది. అట్లే ఇది కూడా టర్బో చార్జర్. ఇదే ఒక టైర్ యొక్క ముక్క. టైర్ ఎట్లా ఉంటది స్ట్రక్చర్ అని, ఒక టైర్ లో ఉండే టైర్ అంటే ఒకటి రబ్బర్ ముక్కనే కాదు, దానిలో లేయర్స్ మీరు చూస్తే లేయర్స్. ఇది అన్ని లేయర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ టైర్ ని కట్ చేసిన ట్యూబ్లెస్ టైర్. డంపర్ లో ఉన్న టైర్లన్నీ కూడా ట్యూబ్లెస్ టైర్స్. ఆ ట్యూబ్లెస్ టైర్ యొక్క ముక్క ఇది. వెరీ గుడ్. ఇదేంటంటే ఇది టర్బో చార్జర్ అసెంబ్లీ. ఇది టర్బో చార్జర్ అసెంబ్లీ. దాన్ని ఒక బండి మీద తీసిన దాన్ని మోడల్ చేసి పెట్టాము. ఇట్లా డంపర్ యొక్క ఇది లెవెల్ ఫ్లోట్ అసెంబ్లీ అంటాం. అంటే ఒక ట్యాంక్ లో డీజిల్ ఎంత ఉంది, లేకపోతే ఆయిల్ ఎంత ఉంది, ఆపరేటర్ క్యాబిన్ లో తెలియడానికి అవసరమయ్యే సెన్సార్, ఫ్లోట్ సెన్సార్ అంట. డ్రిల్ మిషన్ లో ఉండే డ్రిల్ కదా. డ్రిల్ లో హైడ్రాలిక్ ఆయిల్ లెవెల్ మనకి ఆపరేటర్ లో క్యాబిన్ ఎక్కడో ఉంటది ట్యాంక్, ఆపరేటర్ కనపడాలి, లెవెల్ ఎంత ఉంది తెలియాలి. డీజిల్ ఎక్కడో ఉంటది ట్యాంక్, మనకు తెలియాలి. సో దాని సెన్సార్ ఇది. ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దానికి సంబంధించి ఈ ఐటమ్స్ అన్ని కూడా డంపర్ లో ఉండే ఐటమ్స్ అన్ని. ఈ డంపర్ లో ఇక వేరియస్ ఐటమ్స్, హైడ్రాలిక్ సిస్టమ్, ఇంజన్స్ కాంపోనెంట్స్. ఇది డిఫరెన్షియల్ అసెంబ్లీ. డిఫరెన్షియల్ అంటే మనం ఇప్పుడు ఒక బండి పోతుంది, ఏదైనా వెహికల్ పోయేటప్పుడు స్ట్రైట్ గా పోతే 2 టైర్లు కూడా సేమ్ తిరగాలి. అవును. కానీ టర్నింగ్ వచ్చినప్పుడు ఇది తక్కువ తిరగాలి, ఇది ఎక్కువ తిరగాలి. ఎందుకంటే డిస్టెన్స్ ఎంత, దాన్ని అలో చేసేదే డిఫరెన్షియల్. లేకపోతే ఏమైతే ఎక్కడో పడిపోతాం మనం. సో అది డిఫరెన్స్. అంటే తక్కువ తిరగాలి, ఈ తక్కువ ఎంత తిరిగిందో అంత ఎక్కువ తిరగాలంటే ఈ టైర్ తిరగాలి. అది అలో చేసేదే డిఫరెన్షియల్. సో ప్రతి బండిలోనూ డిఫరెన్షియల్ ఉండాల్సిందే. డిఫరెన్షియల్ లేకుంటే కుదరదు. డిఫరెన్షియల్ అనేది ఏంటి, మనం స్ట్రైట్ పోయినప్పుడు 2 వీల్స్ వెనక వీల్స్ సేమ్ తిరుగుతాయి, కానీ టర్నింగ్ వచ్చినప్పుడు ఇన్నర్ వీల్ తక్కువ తిరగాలి, అవుటర్ వీల్ ఎక్కువ తిరగాలి. కాబట్టి ఈ తిరగడాన్ని అలో చేసేది, తిరిగే విధంగా చేసేది డిఫరెన్షియల్. సో ఎనీహౌ, మరి ఈ హెవీ వెహికల్స్ కి సంబంధించిన, మోటార్కి సంబంధించిన టెక్నాలజీస్ ఇక్కడ వచ్చే మీ ట్రైనింగ్ వచ్చే అభ్యర్థులకు చక్కగా విశదీకరిస్తున్నారు. ఏదేమైనా డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మరి సింగరేణి యాజమాన్యం ఎంతో శ్రద్ధతో కార్మికులకు ఎటువంటి నష్టం జరగకుండా సేఫ్టీ కోణంలో ఆలోచించి అన్ని విధాల సేఫ్టీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించి ఈ మిషనరీస్ గురించి మన మేనేజర్ గారు చక్కగా చెప్పారు. కాబట్టి మనందరి తరఫున సార్కు గ్రీటింగ్స్ అండ్ థ్యాంక్స్ చెప్దాం. అలాగే మీరు చూస్తున్న వాళ్ళు కూడా మరి ఎంత పెద్ద యంత్రాలు ఎంత వెచ్చించి యాజమాన్యం మరి ఇంత ఖర్చుకు వెనకాడకుండా ఏర్పాటు చేస్తుంది అనే విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఏదో సింగరేణి కార్మికుడు లక్షల జీతం వస్తుందనే ఆలోచన కాదు మిత్రమా. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని రకాల సాంకేతిక పరమైన విషయాలలో ముందంజలో ఉన్నారన్న విషయం మీకు తెలుసు. ఓకేనా, మీరు చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియోస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ ల్యాబ్లోకి ఉన్నాము. టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ల్యాబ్లో ఉన్నాము. సార్, ఈ బోర్డులన్నీ ఏంటి విచిత్రంగా ఉంటున్నాయి, మరి వీటి గురించి చెప్పండి. ఓకే, హెవీ ఎర్త్ మూవింగ్ మిషనరీ ఏదైతే మనం సింగరేణిలో ఓపెన్ కాస్ట్లలో వాడుతున్నామో, హెవీ ఎర్త్ మూవింగ్ మిషనరీ అంటే నడిచేది హైడ్రాలిక్ సిస్టమ్, ఎలక్ట్రికల్. మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కానీ దాంట్లో ఉన్న టెక్నాలజీ ఎలక్ట్రికల్గా ఎంతో ఉన్నతమైన టెక్నాలజీ కలిగి ఉన్నది, ప్లస్ హైడ్రాలిక్ సిస్టమ్. హైడ్రాలిక్ సిస్టమ్ కూడా కొన్ని మన వాల్వ్స్ అవన్నీ ఇప్పుడు మనం అక్కడ చూసాం. ఇది ఎలక్ట్రికల్ సిస్టమ్. అంటే ఒక నార్మల్గా ఉండే హెచ్ఈఎంఎం, అది డంపర్ కానీ, డోజర్ కానీ, షెవెల్ కానీ, డ్రిల్ కానీ, దానిలో ఉండే ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఇక్కడ పెట్టి అవి ఎట్లా, వాటి యొక్క పని ఏంటిది అని ఎలక్ట్రీషియన్కి చెప్పడము,
ఆపరేటర్ కూడా తెలిసే విధంగా చెప్పడానికి ఇది పెట్టాము. ఇది వర్కింగ్ మోడల్. మనం ఎట్లా అంటే దీని వెనక వైరింగ్ చేసి ప్రతి ఒక్క ఐటెంకి ఒక ప్రాముఖ్యత ఉంది. అంటే డంపర్లో కానీ డోజర్లో కానీ ఉన్న లైట్ దగ్గర నుంచి ఒక స్విచ్, కీ స్విచ్ వరకు అన్నీ కూడా దీనిలో ఇన్కార్పొరేట్ చేసి, ఇది ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్కి వచ్చిన ఎలక్ట్రీషియన్స్ ఒక 4 కలిపి తయారు చేసింది ఇది. వావ్. సో మనం బయట పాత డంపర్లో ఉన్న ఐటమ్స్ అన్ని తెచ్చి ఇవన్నీ పెట్టి ప్రతి దాన్ని ఎట్లా పనిచేస్తుంది, దాన్ని ఎట్లా టెస్ట్ చేయాలి అనడానికి, అది తెలుసుకోవడానికి వీలుగా తయారు చేసింది. అట్లే ఇది కూడా ఒక కారులో ఉండే, అది హెవీ ఎర్త్ మిషనరీ, పెద్ద మిషనరీ. ఇది చిన్న మిషనరీ, కారులో ఉండే ఎలక్ట్రికల్ సిస్టమ్. ఈ స్పార్క్ ప్లగ్లు, అట్లే మనం ప్రతిది లైటు, రియర్ లైటు, మన హారను, ఈ హెడ్ లైట్స్, ఈ కన్సోల్, అంటే మన డ్రైవర్ దగ్గర ఉండే కన్సోల్ మీటర్, ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి కార్లో ఉండే మెకానిజం ఏముంది ఎలక్ట్రికల్గా అనేది తెలపడానికి వీలుగా ఇది కూడా మేము బయట ఒక వెండర్ దగ్గర కొనడం జరిగింది ఇది. సో దీన్ని బేస్ చేసుకొని ప్లస్ వేరే OC3లో కూడా వాళ్ళందరూ కలిసి చేశారు టెక్నీషియన్స్ కొందరు. వాళ్ళ దగ్గర కూడా చాలా నేర్చుకొని మా దగ్గర ఉన్న ట్రైనీస్ వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా క్లాస్ వింటూ మేము చెప్పింది అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు స్వయంగా వాళ్ళు చేసింది అది. స్టాండ్ ఒకటి చేసి ఇచ్చాం, బోర్డు అన్ని వాళ్ళే కొనుక్కొచ్చి ఐటమ్స్ అన్ని కూడా సర్వే ఆఫ్ డంపర్ OC3లో, OC1, OC2లో సర్వే ఆఫ్ అంటే పక్కన పెట్టిన స్క్రాప్లో ఉన్న డంపర్స్ నుంచి చాలా ఐటమ్స్ తెచ్చి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ మిషనరీ. అంటే మనం HMM మీద ఉన్న ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, అది బ్యాటరీ, సెల్ఫ్ స్టార్టర్, ఇది సెల్ఫ్ స్టార్టర్, ఇది ఆల్టర్నేటర్, ఇవన్నీ కట్ మోడల్. అంటే ఆల్టర్నేటర్ అనేది ఎట్లా పనిచేస్తుంది, తింపితే కరెంట్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఏదో బయట అసెంబ్లీ ఉంటే మనకు అవగాహన రాదు. అంతర్లీనంగా దానిలో ఏముంది అనేది తెలుసు. ఓపెన్ చేసి పెడితే కూడా తెలియదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకని ఇట్లా కట్ చేసి చూపిస్తున్నాం, అంటే పొట్ట చీల్చినట్టు. సో దానికి సెల్ఫ్ స్టార్టర్ అంటే ఇట్ ఈస్ ఆల్సో మోటార్. మన ఈవెన్ 2 వీలర్ కూడా సెల్ఫ్ స్టార్టర్లు వస్తున్నాయి. అంటే హై RPM తోటి మన ఇంజన్ ని కానీ తింపగలిగే మోటార్ సెల్ఫ్ స్టార్టర్. ఇది బ్యాటరీ తోటి నడుస్తుంది. ఇదేమో బ్యాటరీని చార్జ్ చేయడానికి. ఇది బ్యాటరీ లోపల ఏమేమి ఉంటాయి, ప్లేట్స్ ఎట్లా ఉంటాయి, ఆ ప్లేట్స్ దేనిలో ఇమ్మర్స్ అయి ఉంటాయి అనేది చూపెట్టడానికి. ఇవన్నీ కూడా వేరియస్ కాంపోనెంట్స్, అన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. HMM మీద ఒక అవగాహన, దాన్ని ఎట్లా టెస్ట్ చేయాలి, దాని ఒక వాల్యూస్ ఏముంటాయి అని తెలవడానికి వీలుగా అన్ని తెచ్చిపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ట్రైనింగ్లో భాగంగా వాళ్ళు కూడా స్టడీ చేస్తారు. ప్లస్ కొందరు దాన్ని ఓపెన్ చేసి దాన్ని రిపేర్ ఏమేమి వస్తాయి, ప్రాబబుల్ రీజన్స్ ఏంటిది అది ఫెయిల్ అవ్వడానికి అనే ఒక అవగాహన కొరకి ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ చూశారు కదా, మరి టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ RG1 ఏరియాలో ఉన్నటువంటిది కార్మికులకు ఒక అత్యద్భుతమైన రీతిలో, అంటే వారికి ఒక అవేర్నెస్ కలిగించే రీతిలో మరి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరి యాజమాన్యము వెనుకాడకుండా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఈ ట్రైనింగ్ పొందడం వల్ల మరి ఆ కార్మికులు చాలా గొప్పగా, అంటే ఫీల్డ్ మీదకి పోయినప్పుడు తెలుసుకుంటానికి అవకాశాలు బాగుంటాయి. ఈ విషయాలు చెప్పినందుకు మన TTC మేనేజర్ గారికి, వారి స్టాఫ్ బృందానికి కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే మా దగ్గరికి ఈ ప్రోగ్రాం చేయడానికి వచ్చిన రాజశేఖర్ గారికి మరియు మీ టీం కామన్ మ్యాన్ కామెంట్స్ అనే ఛానల్ వారికి సర్వదా కృతజ్ఞత తెలుపుతున్నాం. మేము మా సింగరేణి తరఫున మన గౌరవనీయులైన CNMD గారు, ప్లస్ మీద గౌరవనీయులైన డైరెక్టర్లు మరియు మన GM HRD వారి సారథ్యంలో మేము ఇక్కడ మా RG1 GM లలిత్ కుమార్ సార్ గారి సారథ్యంలో మా SOD GM, మాకు ఏజెంట్ అయిన SOD GM చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాము. సో దీనిలో పనిచేయడం ఒక మంచి అవకాశంగా భావిస్తూ, ప్లస్ అందరికీ ఒక అవగాహన కల్పించడంలో మా పాత్ర ఎంతైనా ఉందని అనుకుంటున్నాం. అది నెరవేరుస్తున్నాం. ప్లస్ అందరి సద్వినియోగం కూడా అవుతుంది ఇది. సో దీన్ని ఇంకా ఇట్లాగే కొనసాగిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మీ టీంకి థ్యాంక్స్ తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. తరువాయి 4వ భాగంలో పార్ట్ 2 టు బి కంటిన్యూడ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.